నర లోకేష్ తాను పోటీ చేసే మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గంపై పూర్తి ఫోకస్ పెట్టారు. గత ఎన్నికల్లో ఆళ్ల రామకృష్ణారెడ్డి చేతిలో కేవలం 5,000 ఓట్ల తేడాతో ఓడిపోయిన లోకేష్ ఈసారి ఎలాగైనా గెలిచి తీరాలని డిసైడ్ అయ్యారు. ఇందులో భాగంగా గత కొన్నేళ్లుగా నియోజకవర్గంలో ఓటర్లు వారి సమస్యలపై దృష్టి కేంద్రీకరించారు. నారా లోకేష్ రాష్ట్ర వ్యాప్త పర్యటనలు పక్కన పెట్టి పూర్తి స్థాయిలో మంగళగిరికే పరిమితమయ్యారు. నియోజకవర్గంలో అన్ని వర్గాల ప్రజలను స్వయంగా వారి ఇంటికి వెళ్లి కలుస్తున్నారు. తెలుగుదేశాన్ని ఎందుకు గెలిపించాలి, తాను ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత చేసే కార్యక్రమాలపై ప్రజలతో ముచ్చటిస్తున్నారు. ఈ నియోజకవర్గంపై రాజధాని అమరావతి ప్రభావం కూడా ఎక్కువే. అమరావతిని వైసీపీ ప్రభుత్వం పూర్తిగా పక్కన పెట్టేయడం, భూములు ఇచ్చిన రైతులు ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహంతో ఉండడం కొన్ని ప్రాంతాల్లో లోకేష్కు కలిసి వచ్చే అంశం. మరోవైపు నియోజకవర్గంలో పెద్ద సంఖ్యలో ఉన్న చేనేత కార్మికులపై గత కొంతకాలంగా లోకేష్ దృష్టి సారించారు. మంగళగిరిలో వీవర్శాల ఏర్పాటు చేశారు. టీడీపీ ఎన్ఆర్ఐ విభాగం, చేనేత ప్రముఖులు, రోటరీ క్లబ్ సహకారంతో ఏర్పాటు చేసిన ఈ వీవర్శాలలో అధునాతన మగ్గాలతో సరికొత్త డిజైన్లతో చేనేత దుస్తులు రూపొందిస్తున్నారు. టెక్నాలజీ పరంగా సహకరించేందుకు, చీరలను కొనుగోలు చేసేందుకు టాటా గ్రూప్కు చెందిన తనేరా స్వచ్ఛందంగా ముందుకు వచ్చింది. అదేవిధంగా మహిళల కోసం కుట్టు శిక్షణ కేంద్రాలను కూడా ఏర్పాటు చేశారు. ఇప్పటివరకు 47 బ్యాచ్లకు శిక్షణ ఇచ్చి వారికి ఉచితంగా కుట్టు మిషన్లను పంపిణీ చేశారు. మంగళగిరిలో లోకేష్ను ఓడించాలని లక్ష్యంగా పెట్టుకున్న వైసీపీ కూడా చేనేత సామాజిక వర్గానికే చెందిన మురుగుడు లావణ్యను ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎంపిక చేసింది. లావణ్య మాజీ ఎమ్మెల్యే కాండ్రు కమల కుమార్తె, మాజీ మంత్రి మురుగుడు హనుమంతరావు కోడలు. పుట్టినిల్లు, మెట్టినిల్లు, రాజకీయ నేపథ్యమున్న కుటుంబాలే కావడంతో లావణ్యకు కలిసి వస్తుందని వైసీపీ అంచనా. మరోవైపు ఇక్కడ ఎమ్మెల్యేగా గెలిచిన ఆళ్ల రామకృష్ణారెడ్డి గంజి చిరంజీవిని ఇన్ఛార్జిగా నియమించిన తర్వాత వైసీపీకి రాజీనామా చేశారు. మరలా జగన్ను కలిసి పార్టీలో చేరారు. గత 5 ఏళ్లలో ఎమ్మెల్యేగా తాను ఏమీ చేయలేకపోయానని ఆయనే స్వయంగా చెప్పారు. ఆళ్ల, గంజి చిరంజీవి ఇప్పుడు తాజాగా లావణ్య నియోజకవర్గ నేతలుగా రావడం కేడర్ను కూడా గందరగోళంలో పడేసింది. ఈ పరిస్థితులకు ప్రభుత్వ వ్యతిరేకత తోడైతే తన గెలుపు ఖాయమని లోకేష్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.